హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఏంటో అయితే చూద్దాము. నేనైతే చెప్పను, మీరే గెస్ట్ చేయండి ఏం చేస్తున్నాను ఏంటి అనేది. ఈలోపు అయితే మీతో ఇంకో విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగా చాలా అంటే చాలా ధన్యవాదాలండి అందరికీ. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో, ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక వీడియోకి అయితే 30K వ్యూస్ అయితే వచ్చాయి. నిజంగా ఏ వైరల్ ఎప్పుడు వైరల్ అవుతుంది అనేది మనకు తెలియదు, కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఆ వీడియో ద్వారా నాకైతే చాలామంది ఫాలోవర్స్ కూడా వచ్చారు, సబ్స్క్రైబర్స్. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఏ వీడియో అయినా చేస్తాను. మీకు ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ చేసిస్తాను. ఫస్ట్ అయితే ఆ రెసిపీ ఏం చేస్తున్నానో అయితే చెప్తా చూడండి. పకోడా కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాండీ అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ అయితే హీట్ ఎక్కినంతసేపు వెయిట్ చేయాలి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను, ఒక 2 ఆనియన్స్. నెక్స్ట్ ఒక మీడియం సైజు 3 టమోటోస్ని అయితే కట్ చేసేసుకున్నాను. అవి బాగా మగ్గేంతసేపు అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి. టొమాటోస్ ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలి, మనకి టైం లేదు. మనం ఎక్కడికైనా కాలేజ్కి, స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటే మాత్రం ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మగ్గిపోతుంది. నెక్స్ట్ నా దగ్గర చిన్న బంగాళదుంప ఉంటే అది కూడా వేసేసాను అనమాట. అది వేసేసిన తర్వాత పేస్ట్ అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ పేస్ట్కి ఏమేమి యాడ్ చేశానో కూడా చెప్తున్నాను చూడండి. అల్లము, వెల్లుల్లి, టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అదొక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. నా క్వాంటిటీ తగ్గ 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మీ క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నట్లయితే కర్రీ అప్పుడు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ పేస్ట్ వేసుకున్నంతసేపు కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు మనమైతే అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. బాండీ అయితే అటు ఇటు వెళ్ళిపోతుంది, దాన్ని సరి చేసుకుంటూ ఉన్నాను అనమాట. టక్ టక్ అని తగులుతూ ఉంది. నెక్స్ట్ అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలిపేసుకున్నాము. నెక్స్ట్ అయితే చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా కలిపెట్టుకున్నాను బాగా అటు ఇటు. నెక్స్ట్ కారం అయితే వేసేసుకుందాము. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఒక స్పూన్ అయితే వేసాను, దాంట్లోకి అయితే అది సరిపోతుంది అనమాట. కారం వేసిన తర్వాత అటు ఇటు అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అంతా కలబడేటట్టు అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ అలా అయితే కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఏదైతే పకోడా కర్రీ అన్నామో ఆ పకోడా అయితే నేనైతే వేసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. పకోడాని అయితే ఒకసారి వేసి అటు ఇటు అయితే కలిపేసుకున్నాను అనమాట. అక్కడ చూపిస్తున్నాను కదా గరం మసాలా 5 రూపీస్ ప్యాకెట్స్లో ఒక హాఫ్ అయితే వేసాను. హాఫ్ వేసుకున్న తర్వాత అయితే అటు ఇటు అయితే ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. అక్కడ చూపిస్తున్న విధంగా ఆ గ్లాస్లో వాటర్ అయితే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే కర్రీ కుక్ అవ్వాలి కాబట్టి, ఆ పకోడా అనేది బాగా ఉడకాలి కాబట్టి. సో అటు ఇటు అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాం అనమాట. సో బాగా అది ఉడకడానికి ఒక 2 మినిట్స్ టైం అయితే పడుతుంది. నెక్స్ట్ కర్రీ అయితే బాగా అలా గుతగుత ఉడుకుతున్నప్పుడు ఆ 2 మినిట్స్ తర్వాత నేనైతే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్కి అయితే వేసేసాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అలా వేయడం వల్ల. నెక్స్ట్ అదంతా కర్రీలో కలబడాలి కాబట్టి అటు ఇటు అయితే ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో టోటల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మంచి స్మెల్ అయితే, అరోమా అయితే మంచిగా వచ్చేస్తుంది. అలాగే వేడివేడి అన్నంలో ప్లేట్లో వేసుకొని తింటే మాత్రం ఉంటుంది. ఈ చల్ల క్లైమేట్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తింటుంటే నోరు ఊరిపోతే ఇంకా తినాలి అని అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. చూడండి అక్కడ మనకి కర్రీ బాగా ఉడికిపోయిందని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే బాగా అట్లా బుడగలుగా వచ్చి నూనెంతా పైన తేలిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి పకోడా కూడా చాలా మెత్తగా అయితే ఉడికిందనమాట. నిజంగా అట్లా కలుపుకొని తింటూ ఉంటే ఇంకా తినాలి అని అనిపిస్తూనే ఉంటుంది, బోర్ అయితే కొట్టదు. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.